ఆమేన్. మన మధ్యలో బ్రదర్ జోసెఫ్ ఉన్నాడు. చిన్న సాక్ష్యం పంచుకుంటాడు కొన్ని నిమిషాలు. ప్రార్థన. ప్రేంగుల తండ్రి, ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున నుంచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ యొక్క ఉదయకాలం నుండి ఇంతవరకు కూడా దేవుడు మనతో ఆయా రీతిలుగా మాట్లాడుతూ వస్తుంటున్నారు. కాబట్టి స్థానికంగా ఇక్కడ సేవ చేస్తున్న నాకు బావుగారు అవుతారు, జఫన్య బావుగారు. కాబట్టి అక్కగారు, రాజ్ కుమార్ అక్క, నాలుగో అక్కగారు. కాబట్టి ఆఖరి వాళ్ళ నేను తమ్ముండి. దేవుడి కృపను బట్టి దేవుడు ఎంఎస్సి బిఎడ్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. ఆ రీతిగా దేవుని కృపను బట్టి అనేకమైన లోకంలో ఉద్యోగాలు వాటి కొరకై ప్రయాసపడుతూ చేస్తున్నప్పుడు కూడా ప్రభు తన సేవ కొరకై పిలుస్తూ వచ్చినారు. కాబట్టి దేవుడు నాకు బాప్తీస వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందుకంటే ఇక్కడ వాగ్దానం కుడివైపున రాయబడిన వాగ్దానం అదే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి. కాబట్టి నాకు అరవింద్ అంకుల్ అనేసి మీలో కొంతమందికి తెలుసుంటుంది, బావగారికి కానీ. గొప్ప దైవజనులు కర్నూలు అంకులు దాదాపు సేవ చేస్తూ వచ్చారు. గుంటూరు సియోన్లో కూడా అంకులు గొప్పదైన సేవ చేస్తూ వచ్చారు. అంకుల్ పేరు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అప్పుడు అంకుల్ గారు గుంటూరులోండి సేవ చేస్తున్నప్పుడు అంకులు ఒక పావురాన్ని పెంచేవాళ్ళంట. 10 years అప్పుడు అంకులు సియోన్లో ఉన్న తర్వాత కర్నూలు వెళ్తుంటే ఆ పావురం కూడా అంకుల్ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. అయినా కూడా అది ఆ జ్ఞాపకార్థ కొరకై మొత్తానికి ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ అంకులు కర్నూలు వెళ్ళిన తర్వాత కూడా ఆ పావురం అక్కడికి వచ్చిందంట. కానీ దేవుని యొక్క కృప, దైవజనులు వారి యొక్క పరిచర్య జ్ఞాపకం చేసుకొని ప్రభు ఇంతవరకు కూడా కాపాడుతూ వచ్చాడు. ఎందుకు ఆ యొక్క దైవజనుడి పేరు చెప్తా ఉంటున్నానంటే, నేను జన్మించే దినాలలో జన్మించిన తర్వాత భయంకరమైన మోషన్స్, అంటే 6 months వరకు కూడా కంటిన్యూగా మోషన్స్ అండ్ ఫీవర్, వాటన్నిటిలో బాధపడతా ఉన్నా. అప్పుడు నాన్నగారు ఆర్ఎంఎస్ డిపార్ట్మెంట్లో రిజైన్ చేసి దైవ సేవ పిలుపు మేర కొరకై దైవజనుడు భక్సింగ్ అంకుల్ ద్వారా బాపట్లో పంపించబడ్డారు. నేను అప్పుడు ప్రభు జన్మించిన తర్వాత ఒక 6 మాసాల వరకు కూడా భయంకరమైన అనారోగ్యం చేత బాధపడుతూ వచ్చారు, అంటే జనరల్గా. ఆ తర్వాత దైవజనుడు నూనె రాసి ప్రార్థన చేసి అప్పుడు ఏమన్నారంటే, జోసెఫ్ అని నామకరణం చేస్తున్నాను. కాబట్టి అప్పుడు అమ్మ వాళ్ళు అడిగారంట, అన్న ఇంతమంది పిల్లలు ఎందుకని అంటున్నారు? మేము మొత్తం 10 members, నాకు 6 అక్క వాళ్ళు, 3 బ్రదర్సు, మొత్తం 10 members అన్నమాట. దేవుని కృపను బట్టి 5 కూడా, అంటే అక్క వాళ్ళు 4 సంపూర్ణమైన సేవలో చేస్తున్నారు. అక్కగారు కూడా, రాజుకుమార్ అక్క కూడా. అయితే దేవుని యొక్క కృపను బట్టి మన సహవాసంలోనే, సంఘంలోనే వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అప్పుడు అమ్మ అన్నారంట, ఇంతమంది, అంటే కొన్ని సందర్భాల్లో ఇక తెలుసు కదా సేవలో ఉన్న పరిస్థితులు ఫైనాన్షియల్గా. అప్పుడే నాన్నగారు ఆర్ఎంఎస్ డిపార్ట్మెంట్కి రిజైన్ చేసి వచ్చిన తర్వాత ఉదయకాలం అన్న చెప్పారు, శ్రేష్టమైన మాట ఏంటంటే,
అయ్యా ఎప్పుడైనా వచ్చినప్పుడు పరిచర్యకు వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత పాలు ఇది ఒకవేళ ఇది వేరే దానికి ఏదైనా పనికొస్తుందేమో దాని కొరకే వాడయ్యా అని ఆ దినాలంతా ప్రతిష్టతో కూడిన సేవ అనేది సైంటిఫికేషన్ అంత మాత్రమే కాదు సాక్రిఫికేషన్తో కూడా వాళ్ళు సేవ చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ కృపను బట్టే 12 సంఘాలు బాపట్లలో ఎవరైనా నువ్వు పిల్లలు గలవాడివి ఇవి నువ్వు పంచుకో లేకపోతే ఇది నువ్వు తీసుకో అంటే కూడా నాన్నగారు ఆ రీతిగా బాపట్లో సేవ చేస్తూ వచ్చారు. నలుగురితో ప్రారంభించబడింది. దాదాపు ఇప్పుడు బాపట్లో 400-500 మంది. అయితే కొన్ని సంఘాలు విభాగించబడిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు 200-250 మంది బాపట్లకి వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎందుకు నాను సాక్ష్యం కూడా ఎందుకు చెప్తా వచ్చానంటే కుటుంబంలో బిడలైన వారి మీద కూడా ఆ యొక్క సాక్ష్యం అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ రీతిగా దైవజనుడు అరవింద్ అంకులు గుంటూరులో ఉన్నప్పుడు నాన్నగారు అప్పుడు బాపట్లో ఉన్నారు. అంకుల్ అన్నారంట, అమ్మ ఇలాగ మాట్లాడుతూ ఇంతమంది పిల్లలు అంటున్నారు ఈ రీతిగా ఉంటుందంటే అప్పుడు అరవింద్ అంకుల్ అన్నాడంటే ఆఖరి వాడు ఒకవేళ సేవకు వస్తాడేమో ఎలాగ చెప్పగలవు అని అప్పుడు దైవజనుడు అంకుల్ అన్నారంట. అయితే అమ్మకు ఆశ ఏంటంటే బాగా చదివించాలా, వారి సేవలో మొదటి నుండి పరిస్థితులన్నీ చూశారు కాబట్టి ఏదో ఒక రీతిగా అయినా పిల్లల్ని మంచిగా చదివించాలని ఆశ. మా ముగ్గురు పెద్దక్క వాళ్ళు ఆ దినాల్లోనే డిగ్రీ చేశారు. తర్వాత ఇప్పుడున్న బావుగారు జఫన్యా బావుగారు రాజ్కుమారక్క మొట్టమొదటిగా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సేవలో మా పరిస్థితులు ఎలాగంటే మా నాన్న ఇటు వస్తూ ఉంటే మేము అటు వెళ్ళేవాళ్ళం. అంటే ఒక దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట రాయబడింది, వారు స్వంత కష్టముతోనే వ్యయ ప్రయాసాలతో మందిరము కట్టారు అన్నట్లుగా. ఆ దినాల్లో విశ్వాసులు ఉండేవాళ్ళు కాదు పని చేయడానికి. ఒకవేళ నాన్న వర్తమానం చెప్పి పని చేయాలి సేవ చేయాలంటే పిల్లలంగా మేమే దానికి సహకరించాలి. అట్లాగా మా పెద్దన్న ఎంతో ప్రయాసపడ్డాడు, దేవుని యొక్క ఇంటి కొరకై ఎంతగానో పని చేస్తూ వచ్చాడు. ఆ దినాలు ఎలాగుండేదంటే కనీసం కూడా ఒకరికి పని చెప్పలేని స్థితిలో ఉంటా ఉండేది. కాబట్టి రాబోయే దినాల్లో మా కుటుంబం కొరకై కాబట్టి ప్రార్థించండి. ఈ రీతిగా ప్రభు ఈ దినాన్ని మీ సాక్ష్యం కొరకై అంటే అన్న కూడా జ్ఞాపకం చేశారు, ఒక ఎమ్మెల్యే గారు గత దినాలు ఈ లోకంలో విడిచిపెట్టబడ్డారు. మనం ఈ రీతిగా సజీవులంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఆ దైవజనుడి యొక్క నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఇంతవరకు కూడా భూమి మీద సజీవంగా ఉంచినారు. కాబట్టి నా పేరు జోసెఫ్. ప్రస్తుతం నేను సియోన్ బ్రాంచ్లో కొండూరులో సేవ చేస్తున్నా. నాకు తిమోతి అంకుల్ వివాహం చేస్తున్నారు. తిమోతి అంకులే నా వివాహం చేస్తున్నారు 2019. తర్వాత తిమోతి అంకులే నాకు బాప్తీసం ఇచ్చినారు. ఎందుకంటే చాలా దగ్గర సన్నిహితం అన్నమాట తిమోతి అంకులు. అంకుల్ యొక్క సాక్ష్యం ఎన్నిసార్లు విన్నానంటే వినేటప్పుడు కూడా ఎలాగైతే అంకుల్ పలికారో అలా మాటలు వచ్చాయన్నమాట. రైల్వే స్టేషన్ పనుకున్న నన్ను, ఒక్కడిగా తిరిగిన నన్ను, ఈ మాట దర్శించిన నన్ను, ఆ యొక్క మెసేజ్ అంతా కూడా అంకుల్ చెప్పేది తన సాక్ష్యం అనేది బై హార్ట్గా చేయబడింది. అయితే దైవజనుడి ద్వారా నాకు ఒక్క సన్నివేశం చెప్పి నేను ముగిస్తా. యుద్ధ పోరాటంలో ఉన్నాను అంటే ప్రభు సేవ కొరకై పిలుస్తూ ఉంటే ప్రభా సేవలో ఇంకా చూస్తూ వచ్చినాం కాబట్టి ఏ రీతిగా అయినా విశ్వాసి ఉండి ప్రభుని సేవించాలన్న ఆశ. కానీ కాబట్టి దేవుని ఇంట్లో సేవకు వస్తే ఆర్థికంగా ఉంటుంది, చేయి జాపాల్సి వస్తుంది. ఇక మొదటి నుంచి సేవలో ఉన్నాం కాబట్టి పాజిటివ్లో పాజిటివ్ చూస్తూ వచ్చినాను, పాజిటివ్లో నెగిటివ్ చూస్తూ వచ్చినాను. అన్ని రీతిలుగా కూడా దేవుడు ఈ యొక్క సేవలో ప్రభు కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత 2012లో ప్రభు ఈ రీతిగా పిలుస్తూ ఉంటున్నాడు. అమ్మగారికి ఏమో చాలా ఆశ, ఎట్లయినా కానీ కనీసం ఒక్కడైనా ఇంట్లో గవర్నమెంట్కి చేపించాలి అని అమ్మ ఎంతో ప్రయాసపడింది. డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది, బీఈడీ అయిపోయింది, ఎట్లయినా కానీ ఉద్యోగం చేయించాలని ఆమెకు ఆశ.
అయితే ప్రభు మాట్లాడుతున్నాడు 2012 తనకు పరిచయం చేయటం యెహోవా మిమ్ములను ఏర్పరచుకుని. 13 వచ్చింది, 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16 అయిపోయింది, 17 అయిపోయింది, 18 అయిపోయింది. ఈ రీతిగా సంవత్సరాలన్నీ కూడా అయిపోతూ వచ్చినాయి. 2018 సంవత్సరం జూన్ మాసం 23వ తారీఖున ఉదయకాలమున 1:05 అన్న కూడా చాలా చక్కని నెంబర్ చెప్పాడు ఉదయకాలం. నాకు చాలా సంతోషం అనిపించింది. 93లో కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు అని కూడా మాట చెప్పినాడు అన్న. అన్ని సంవత్సరాలు అయిన తర్వాత గుర్తుపెట్టుకోవడం నిజంగా ఎంత సంతోషం అనిపించిందో. కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో గుర్తుండవు అవి. అయితే ప్రభు ఆ దినం ఎందుకు చెప్తున్నానంటే, దానికి ముందు మాసంలో 6 మాసాలు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అంటే నాకు సర్వసాధారణమైనతో ప్రారంభించబడింది టైఫాయిడ్, మలేరియా ఫీవర్ అనేది. నాలో ఉన్న దానిని నేను కనుగొనడానికి, ఐడెంటిఫై చేయడానికి 6 మాసాలు పట్టింది. ఈ 6 మాసాల్లో జరగవలసినవి, జరగకూడవలసినవి ప్రయోగాలు అన్నీ కూడా దేహం మీద అయిపోతూ వచ్చినాయి. పాలిపిటేషన్స్ అంటే ఏంటంటే, గుండెలో రావాల్సిన చప్పుడు తలలో రావడం, కాల్లో రావడం, లేకపోతే ఇలాగ ఉండడం ద్వారా, అంటే మనం బిఫోర్ ద స్లీప్ మనకేంటంటే అన్నీ కూడా సరిగ్గా ఉంటేనే మంచి నిద్ర పడుతుంది. అలాగే ఈ పాలిపిటేషన్స్ అని కనుగొనడానికి దాదాపు 6 మాసాలు పట్టింది. అప్పటికి నంద్యాలలో చాలా పేరుగాంచిన డాక్టర్స్ ఉన్నారు, రాయవెల్లూరులో చదివిన వాళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే నాకు అర్థమైంది, ఒకడు సర్వలోకం సంపాదించి తుదకు తన ప్రాణం పోగొట్టుకునేవానికి ఏం ప్రయోజనం అన్నట్లుగా వారు 12, 13, 14 సంవత్సరాలు చదివినప్పటికీ కూడా వారు మనిషి మీద ప్రయోగం, అంటే ఏదన్నా ఒక పలానా ట్యాబ్లెట్ ఇస్తే అది ఒకవేళ కొంతవరకు పనిచేయడం, మళ్ళీ ఇంకొకటి అట్లా. ఒక సందర్భంలో ఒమినో కార్టిల్ అని రాశారు. ఆ డాక్టర్ గారే రాశాడు ఆయన. తిరిగి నేను, సార్ మీరు నాకు ఇది ఒమినో కార్టిల్ రాశారంటే, ఏంటి నువ్వు ఒమినో కార్టిల్ వాడుతున్నావా అన్నాడు. యాక్చువల్గా అది ఒమినో కార్టిల్ ఏంటంటే, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ని భయంకరంగా రేజప్ చేస్తుంది అనమాట. అట్లా చాలామంది డెత్ కాజెస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రభు సేవ కొరకై నిజముగా ఇంత బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఎవడును తన కొరకై కాదు కానీ ఎదుటివాని కొరకై జీవించాలనే మాట బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నిజముగా ఆ దినాల్లో ఉన్న పరిచర్య దేవుడు ఆ రీతిగా ముగింపులోనికి వస్తాను. దేవుడు కృపను బట్టి ప్రభు మాట్లాడుతుంటే ఎట్లయినా కానీ ఉద్యోగం చేయాలా ఆశ. ఏంటంటే దైవజనుడు భక్సింగ్ అంకులు నాన్నగారిని అన్న అదే చెప్పారు, బాపట్ల రాజారావు అంకులు, మార్టిన్ అంకులు, ఇట్లా అందరి పేర్లు అనమాట. అట్లా ఈ పేర్లు వస్తూ వచ్చినాయి. కాబట్టి దైవజనుడు భక్సింగ్ అంకులు బాపట్లో పంపించాడు కాబట్టి ఎట్లయినా కూడా బాపట్లో ఇల్లు కట్టాలా అని తలంపు వచ్చిందనమాట. సరే, ఎన్నో ప్రభు విధాలు మాట్లాడుతున్నాడు, లోబడుతున్నాను అలాగే చెప్తా ఉంటారులే దైవ సేవకులు, మైకుల్లో అరుస్తూ ఉంటారు, అలాగనే వాళ్ళు ఒప్పుదలకు తీసుకొస్తూ ఉంటారులే. కాబట్టి ఎవరు నా అనేది ఎవరు సహాయపడతారులే. ఒక పక్కన దైవ అంశము పనిచేస్తున్నప్పటికి కూడా అవి వాయిదాలు వేస్తూ వస్తూ వచ్చినాను. అది 2016 సంవత్సరము. అప్పటికే ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. అయినా కూడా హెబ్రోను దాదాపు 11 పిల్లల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చా. ఎవరు ఉద్యోగం ఇస్తారు, వాళ్ళు ఏమన్నా ఇస్తారా, వాళ్ళు ఏమన్నా రూపాయి పెడతారా, ఇవన్నీ కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత అయిపోయిన తర్వాత ఈ సందర్భాలన్నిటి కొరకాయి ఇంకా ఉద్యోగం చేయాలా దేవుడి కృపను బట్టి ఆ రీతిగా అన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా టోల్ ప్లాజాలో చేస్తూ వచ్చా. అంటే ఫ్యామిలీకి తెలియకుండా ఏదో ఒక రీతిగా. అప్పుడు నెల్లూరులో లోక్నాథరావు అంకులు ఉన్నారు. అంకుల్ ఏం చేస్తూ వచ్చినంటే మంచి, అంటే క్వాలిఫికేషన్ అయినప్పటికి కూడా ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంటే తప్ప కానీ ఆ టోల్ ప్లాజాలో పనిచేయడానికి కుదరదు. కాబట్టి కొన్ని లక్షల డబ్బులు అయినప్పటికీ దేవుడు కొంత దాని మీద అవగాహన ఉన్న ఏదో ఒక రీతిగా సరే నంద్యాల వచ్చినాం. నాన్న సేవ కృపను బట్టి అంత చక్కగా ముగించుకుంటూ వచ్చారు. నంద్యాలలో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కూడా స్కూల్లో జాయిన్ అయ్యాం. అక్కడ ప్రభు మాట్లాడుతుండేవాడు, అన్న సమయాన్ని క్షమించండి, ప్రభు క్షమించిన కాక 5 నిమిషాల్లో ముగించేస్తా. అప్పుడు నంద్యాల ఉదయకాలం టీచర్స్ అక్కడికి వెళ్తుంటే క్లాస్లో ఒక అన్న ప్రేమన్న ఇట్లుంటే ఇబ్బంది పడతాడని స్కూల్లో జాయిన్ చేశాడు. చక్కగా వెళ్తున్నప్పుడు ప్రభు మళ్ళీ తిరిగి మాట్లాడుతూ ఉండేవాడు, చూడు ఉదయకాలం నుండి ఇంతవరకు ప్రయాసపడుతున్నావు, ఒక్క పాపికైనా ఒక్క వ్యక్తికైనా స్వాత కరపత్రిక ఇస్తే నేను ఎంతగా ఆశపడతాను అని ఎన్నోసార్లు ప్రభు విధాలుగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఈ రీతిగా అయిపోయిన తర్వాత ప్రభు అనారోగ్యానికి అప్పచెప్పాడు. టైఫాయిడ్, మలేరియా ఫీవర్
అక్కడ ఇంకా జాండీస్ 1.4 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో తెలీదు. అప్పటికే 0.4 అంటేనే ఎక్కువ. నంద్యాలలో ఒక మెడిసిన్ చెప్పిన తర్వాత అది వేసుకుంటే తగ్గిద్దంటే ఇంకా ఎక్కువ అవుతా వచ్చాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ నమ్మకపోతే ఎలాగైతే మరణానికి వెళ్తారో, సేవ కొరకే నిజంగా నేను అప్పుడు ప్రభా నేను సేవకొస్తానంత వరకు కూడా దేవుడు మొత్తుతానే వస్తా వచ్చాడు. తర్వాత దేవుని కృపను బట్టి అయిపోయిన తర్వాత ఈ రీతిగా ఒకరోజు ఏమవుతా వచ్చిందంటే, తిమోతి అంకులు నంద్యాల వచ్చిన తర్వాత ఒక డాక్టర్ అన్న ఉన్నాడు. ఒక డాక్టర్ అన్న చాలా పరిచయము. అన్న కూడా లోకంలో పోరాడుతున్నాడు. అప్పుడు నాకు తెలియదు కానీ అన్న యూత్ మీటింగ్ నడిపించేవాడు. నేను పాటలు పాడేవాడిని. అన్న వర్తమానం చెప్పేవాడు. చాలా సన్నిహితం అనమాట. అసోసియేట్ ప్రొఫెసర్ అనమాట. అసోసియేట్ ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ ఉన్న డాక్టర్స్కి వాళ్ళు లెక్చరర్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. ఇక మన సహవాసంలో డాక్టర్ అంటే ఇంకెట్లుంటుంది. కాబట్టి అప్పటికి నాన్నగారితో ఎంతో సహాయపడుతున్నారు. నాకు తెలియదు అన్న పోరాటంలో ఉన్నాడని. సంక్రాంతి యొక్క హాలిడేస్ అన్నకేం చేస్తున్నారంటే, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినారు. భయంకరమైన గదిలో పెట్టారు. పూజలు చేస్తున్నారు. ఉదయకాలం నాకు ఫోన్ చేస్తున్నాడు. జోసెఫ్ నాకు పలానా హెల్ప్ ఉంది, హెల్ప్ చేస్తావా అన్నాడు. సరే అన్న హెల్ప్ చేస్తాను, తప్పే ఉంది, విశ్వాసికి హెల్ప్ చేస్తేమని. ఎప్పుడైతే ఆ గదిలోనికి వెళ్తా వచ్చినానో ఒక భయంకరమైన లాంటి ప్రభావం. అంటే ప్రభు అన్నాడు కదా, అంధకారం మీద శక్తుల మీద ఆయన అధికారం పొంది పరలోకంలో కూర్చున్నాడు అన్నట్లుగా. కాబట్టి ఆ రీతిగా ఒక ప్రభావం అంటే దేవుని కృపను బట్టి ఆ మెట్టు వరకు వెళ్తా వచ్చినాను. కానీ దాని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పిస్తూ వచ్చినాడు. ఎందుకు ఈ మాట చెప్తా వచ్చినా అంటే, యాత్రా జీవితంలో మనం పోరాడునది ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది. దురాత్మ శక్తులతోనూ అంధకారం యొక్క ప్రభావములతోనూ దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు, మనం పోరాడుతున్నాం. ఈ రీతిగా అయిపోయిన తర్వాత ఇంకా నా విషయాలన్నీ కూడా నేను తిమోతి అంకులకు పంచుకున్నా. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. దైవజనుడు ప్రార్థన చేసి ఏం చేసినాడు అంటే చిలంకూరికి పంపించినాడు. కాబట్టి ఈ రీతిగా ప్రభు సేవలు అన్నింటిలో సహాయపడుతూ వచ్చినాడు. దేవుని కృపను బట్టి 2018 సంవత్సరం నుండి ఈ రీతి వరకు ఇప్పటి వరకు కూడా దేవుడు సహాయపడుతూ వచ్చు. కోవిడ్లో నాకు తెలిసిన వాళ్ళు దైవ సేవకులే, పిల్లలు కలిగి ఉన్న వారులే కోవిడ్ ద్వారా విడవబడిన తర్వాత వారి ఆర్తనాదాలు వినలేక ఈ లోకములు ఇలా పరిస్థితులు ఉంటాయని ఆయన దేవుడు కోవిడ్ తర్వాత కూడా కాపాడుతూ వచ్చాడు. ప్రస్తుతం కొండూరులో సేవ చేస్తున్నాం, మా కొరకై, మా కుటుంబం కొరకై. అంటే సేవలు చాలామంది ఏమనుకుంటారంటే, ఏది పని చేయలేక సేవకు వచ్చారేమో అనే దినాలు ఈ దినాలు ఉన్నాయి. యవనస్తుని నా మటుకే లోకంలో తిరిగితే నన్ను ఎవరు అడుగుతారు? శ్రేష్టమైన మాట ఏంటంటే, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, దాన్ని మోపినవాడు యెహోవాయే. మా కొరకై, మా కుటుంబం కొరకై ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. ప్రైజ్ లార్డ్. దయగల తండ్రి, మీకు స్తోత్రములు, వందనములు. సహోదరుడు జోసెఫ్ తన జీవితంలో మీరు చేసిన కార్యాలు